రవిప్రకాష్ గారికి సంబంధించినటువంటి ఆర్టీవీ సంచలనాత్మకమైనటువంటి అంశాలని అంటే ఏదైతే సర్వేలతో ప్రారంభించారో ఆయన దిగడం వాస్తవంగా ఆర్టీవీ చాలా రోజుల నుంచి రన్నింగ్లో ఉన్న అది శాటిలైట్ కాకుండా డిజిటల్ దగ్గర ఆగింది. అదే సందర్భంలో రవిప్రకాష్ గారు శాటిలైట్ అయ్యాక వద్దాం అనుకున్న ఆయన ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి వేగంగా తెర మీదకి వచ్చేసారు. అందులో భాగంగానే మొట్టమొదటి రోజున రాయలసీమకి సంబంధించి ప్రకటించారు. అందులో దాదాపుగా తెలుగుదేశం పార్టీ 22 సీట్లు రాయలసీమలో గెలుస్తుందని, ఒకటి వేరే వాళ్ళు గెలుస్తారని ఇచ్చినటువంటి సర్వే చూసాం. ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి చూస్తే గుంటూరు జిల్లాలో టీడీపీ ఏకంగా 14 అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ అనుకోవాలేమో. జనసేన ఒకటి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా లెక్కేసుకుంటే తెలుగుదేశం జనసేన కలిపి 15. జనసేన అంటే ఒకటే పోటీ చేస్తుంది, ఏది తెనాలి కాబట్టి మొత్తం 14 + 1 15. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లు మాత్రమే గుంటూరు జిల్లాలో గెలుచుకుంటుంది అన్నటువంటి సర్వే ఏదైతే ఉందో సంచలనం సృష్టిస్తోంది ఖచ్చితంగా. ఎందుకు అంటే కృష్ణా గుంటూరు జిల్లాల ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. అదే సమయంలో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 8, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6, బీజేపీకి 1, జనసేనకి 1 అన్నటువంటిది ఇచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ అంటే అక్కడ కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి అవకాశం ఉందని, అట్లాగే అవనగడ్డ నుంచి జనసేన పోటీ చేస్తుంది కాబట్టి ఆయనకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది. ఓవరాల్గా చూస్తే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ 8 అంటే అప్పర్ హ్యాండ్ అక్కడ, అది తద్వారా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకే. మరొక వైపున చూస్తే ప్రకాశం జిల్లా టోటల్గా 12లో ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంటుందని, తెలుగుదేశం పార్టీ 10 స్థానాలు గెలుచుకుంటుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2కే పరిమితం అవుతుందని అంచనా వేశారు. తద్వారా ఇది సంచలనమే. టోటల్గా నెల్లూరు జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 అంటే 10 స్థానాలకు కాను. వాస్తవంగా ఇక్కడే కీలకమైనటువంటిది నిన్న చెప్పినటువంటిది ఏదైతే ఉందో, రాయలసీమలో దాదాపు 29కి పరిమితం అవుతూ 22 అక్కడ వచ్చేసేసి ఇప్పుడు ఇవి చూస్తే దాదాపుగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసినట్టే. టోటల్గా రవిప్రకాష్ గారికి సంబంధించినటువంటి సర్వేలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ స్థాయిలో 5 స్థాయి అన్నటువంటి 2014లో కూడా రాలేదు, 2019లో అయితే కంప్లీట్ క్లీన్ స్వీప్ అయింది. అలాగే ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇవన్నీ కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీకి. అంటే రాయలసీమ నుంచి కృష్ణా దాకా దాదాపుగా వన్ సైడెడ్ ఉంది అన్నటువంటి, అంటే 70% తెలుగుదేశం పార్టీకి, 30% మాత్రం వైసీపీకి ఉంది అన్నటువంటిది ఆయన సర్వేకి సంబంధించినటువంటి సంచలనాలు. ఒక్కసారిగా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇస్తున్నటువంటి సర్వే అయ్యేటప్పటికి సంచలనాత్మకమైనటువంటి అంశం అవుతుంది, ప్రభావితమైనటువంటి అంశం అవుతుంది.